ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు పిఎల్ ఆచార్యులు. నేను తుని భారత వికాస్ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం. అలాగే వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ స్టేట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం తునికి తాండవ నది తుని మొత్తం ఇంచుమించుగా టౌన్ అంతా కూడా ఒక పక్క నుంచి కవర్ చేస్తూ ఉంటుంది. ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి ఈ తాండవ నదిలో నీరు ఉధృతి ఎక్కువైపోవడం వల్ల 1వ వార్డు రెల్లుపేట డౌన్లో ఉన్నటువంటి తాటకిల్లులు మునిగిపోవడం, చాలామంది నిరాశ అవ్వడం జరుగుతోంది. అలాగే ఈ తాండవ నదికి రక్షణ గోడలు కట్టిస్తామని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రభుత్వం వారు చెప్తున్నారు. కానీ ఆ రక్షణ గోడల నిర్మాణం అనేది జరగడం లేదు. ప్రతి ఎన్నికల ముందు కట్టిస్తామని చెప్పి ప్రతి పార్టీ హామీ ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. దీనికి రక్షణ గోడలు కట్టడం వల్ల ఆ 1వ వార్డులో ఉన్నటువంటి ఇల్లు మునిగిపోకుండా, ఆ ఇల్లులు మునిగిపోవడం వల్ల వాళ్ళు నిరాశలు అవ్వకుండా ఎంతో మంది జీవనోపాధిని మనం కల్పించిన వాళ్ళు అవుతాం, వాళ్ళకి జీవనోపాధి కోల్పోకుండా చేసిన వాళ్ళు అవుతాం. అంచేత ప్రభుత్వం వారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద దృష్టి సారించి ఇప్పటికైనా ఈ తాండవ నదికి రక్షణ గోడలు కట్టించి వరద ఉధృతి వచ్చినప్పుడు ఏ విధమైన నష్టం జరగడానికి చూడవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎందుకంటే గతంలో మనకి 1990లో రైల్వే బ్రిడ్జికి అడ్డుగా గడ్డి మేపుడు, తాడేకి చెట్లు లాంటివన్నీ అడ్డుపడటం వల్ల తుని అంతా మునిగిపోవడం జరిగింది. అదే రక్షణ గోడలని ఉంటే కనుక ఆ విధంగా నష్టాలు జరగవు. కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి దీని మీద తగు చర్యలు తీసుకుంటారని కోరుతున్నాను. నా పేరు నాగేష్ అంటే భూపత నాగేష్. గత 40 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాను. 40 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. తర్వాత నాకు 2019లో 90లోనే మునిగిపోయిందండి. మునిగిపోయిన దానికి మాకు కూడా అభివృద్ధి లేకుండా అలాగే ఉండిపోయిందండి. అదంటే ఎన్ని మునిగిపోయేటప్పుడల్లా జనాలు కూడా నేలెత్తి పరిగెట్టిపోతున్నారండి. మునిగిపోయినప్పుడల్లా అలాగే అభివృద్ధి లేకుండా అలాగే ఉండిపోయామండి. అలా ఉండిపోవడం వల్ల కారణం లేక మనకి ఏదైనా అభివృద్ధి చేయాలని మనం కోరుతున్నామండి. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఏం చేయలేదండి. అలా ఉండిపోయారు జనాలు అందరూ. అంటే పేద ప్రజలు వీళ్ళందరూ, పేద ప్రజలు అయితే అలా ఉండిపోతుంటే వరద వచ్చినప్పుడు అలా పరిగెడుతున్నామండి. ఒక విలేజ్ రెల్లి కాలనీ 1వ వార్డు అండి ఇది. ఈ వార్డు ప్రకారంగా ఇప్పుడు కూడా మాకు అభివృద్ధి చేయలేదండి. అలా ఉండిపోతున్నారు జనాలు. ఉండిపోవడం వల్ల ఏ నాయకుడు వచ్చినా కూడా చూసి వెళ్ళిపోవడం తప్పండి. ఏ నాయకుడు వచ్చినా నిన్న దివ్య మేడం గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో చెప్పారండి. చెప్తే మీకు బాగా చేస్తాం, అభివృద్ధిగా ఉంటే చేస్తాం అని అన్నారండి. మరి మాట ఇచ్చారు, మరి చేస్తారా లేదా చూడాలి. కథ అది తాండవలో ఇబ్బంది ఉందండి. ఇబ్బంది ఎందుకు లేదండి, నీరు పెరిగినప్పుడు మునిగిపోతాయండి. ఇల్లు తాటికెళ్ళి మునిగిపోతున్నాయండి. ఆ తాటికెళ్ళి కనుక మరి ఎక్కడంటే గవర్నమెంట్ రూపంగా కట్టించిస్తే దాన్ని బట్టి అలా కట్టుకోలేమండి. కొంచెం తలాలు ఇచ్చినా మేము కట్టుకోలేమండి. అదే ఆదాయం లేదండి మాకు. ఏదన్నా కష్టపడి తెచ్చుకుని తినడం తప్ప రూపాయి ఆదాయం మాకు దాచుకోవడం కట్టే అక్కడ లేదండి. ఎప్పుడు తాత ముత్తాత జిల్లా ఉండిపోయారండి. ఇక్కడ ఉండిపోవడం వల్ల దానికి మాకు ఏ అభివృద్ధి లేదండి. నాకు గవర్నమెంట్ ఏం సాయం చేసి ఇల్లు కట్టించాలంటే పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలండి అని కోరుతున్నాండి. అంతేండి. పేరు ఎర్రంచెట్టు భూలక్ష్మి. అంటే ఇల్లు అంతమంది ఉప్పరగూడని వచ్చాయండి. మా పరిస్థితి బాగోక అమ్మేసామండి. అమ్మేస్తే ఇప్పుడు అన్నా ఉంటే ఏదో రకంగా ఆ గూళ్ళు కట్టుకొని అలా కాటేజీ ఇంట్లో ఉంటున్నామండి. ఏరు వచ్చినా ఎక్కడికన్నా పారిపోతున్నామండి, కొండ మీదకి అక్కడికైనా గిన్నెమ్మతో సర్దుకొని పట్టుకుంటే అంతమందిలాగే వెళ్ళిపోతాం ఎలాగని అనుకొని గిన్నెమ్మతో చక్క పెట్టుకొని ఎలాగో ఉంటున్నామండి. తమిడి సోడా తెచ్చుకొని ఆ బజార్లోకి వెళ్ళి కాయ పండు అమ్ముకొని వస్తున్నామండి. మేము వచ్చి గెంజి కాసుకొని తాగుతున్నామండి. ఒక్క పూట గెంజానండి. 2 పూటలు కూడా వంట వండమండి. మేము ఒక్క పూటే వండుకుంటామండి. అలాంటిది మా పరిస్థితి చూస్తే ఇలాగుంది. ఎవరు చూసినా మీ గోడ కట్టిచ్చిస్తామమ్మా, పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండొచ్చు అలాగని అందరూ అంటున్నారండి. ఆ మాట ప్రకారంగా ఇలాగే ఉంటున్నామండి. మేము మాకు ఏ దారి లేదండి బాబు, మాకు ఏ దారి లేదండి. ఎటు చూసినా సరిగా నీడ ఎండలో ఉంటే నీళ్ళలో కేకేసిన లేరండి మా పరిస్థితి. అలాంటిది మా పరిస్థితి ఎవరన్నా చూసిన వాళ్ళందరూ చూస్తానమ్మా అలాగా ఉండమే కానీ ఎవరో కూడా పట్టించుకోలేదండి. మా లేబర్కి పట్టించుకోకపోతే అలాగే ఆ ఏటోని అలాగే గూళ్ళు కట్టుకొని
ఆ ఇంట్లో ఉంటున్నామండి మేము. మాకు ఏదైనా దారి చూపెడితే చాలండి, మేము బతికినన్నాళ్ళు మీ పేరు చెప్పుకొని బతుకుతామండి. గూడు అన్నది ఉంటే చాలు బాబు మాకు. మాకు ఏ దారి లేకుంటే మీలాటోళ్ళు వచ్చి ఇలాగొచ్చి అలా తీసి వెళ్ళిపోతున్నారు, ఫోటోలు తీస్తున్నారు. కాలువ కూడా బాగోలేదు అంటుంటే అలాగే ఆ నీళ్ళలో పడి ఆ పురుగులు కూడా వచ్చేస్తాయండి ఇళ్ళల్లోకి. పురుగులు వచ్చినా, పాము వచ్చినా, జర్రు వచ్చినా అలాగే ఉంటున్నాం బాబు. మాకు ఏది దారి లేదండి. మరి మీలాటోళ్ళు పెద్దోళ్ళు వచ్చి మీరు బాగా చేపుతున్నామమ్మా, మీకు కనికరిస్తున్నాం, మీకేం పర్వాలేదు అని చెప్పడమే కానీ మాకు ఏ దారి లేదండి. నాగబాబు ఓటోవాటి వెళ్ళిపోయాక ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోతున్నారు. ఎవరు వచ్చినా ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా చూసి వెళ్ళిపోతున్నారు. వరద వచ్చినప్పుడు వస్తున్నారు, వరద రాకపోయినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. కాలువలు కూడా బాగోలేదు, కాలువలు గట్ట బాగోలేదు. అయినా ఒకసారి చూడండి, కాలువలు గట్ట అసలు ఏం బాగా డ్రైనేజ్ కొంత సరిగ్గా తీర్చలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చి చూసి వెళ్ళిపోవడమే. వీళ్ళు ఎలా ఉండడమే గుడిసెల్లో వచ్చిన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోవడమే. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఏం కోరుకుంటున్నారు ఏంటి కొద్దిగా మంచి చేయాలి, శుభ్రం చేస్తారని 10 మందికి శుభ్రం చేస్తారని అనుకుంటున్నారు. ఇంకోండి ఇల్లు పంపలు ఎలా ఉన్నాయి, పాకలు కట్టాలి. ఒకసారి కుళాయిలు ఉండవు, నీళ్ళు ఉండవు, కాలువలు సరిగ్గా ఉండవు. వచ్చి నీళ్ళు మళ్ళీ కాలువ వచ్చి పాకలు కొట్టిపోవడం, మళ్ళీ కట్టుకోవడం, అక్కడ ఉండడం, పాకలు కొట్టిపోవడం, కట్టుకోవడం. ఏ ఎమ్మెల్యేలు వచ్చిన సరే చూసి వెళ్ళిపోవడం అండి, అంతే అండి. ఇక్కడ ఇప్పుడు తాండవాళ్ళు ఇబ్బంది ఏముంది? తాండవాళ్ళలో ఇబ్బంది. మరి తాండవ గోడ సెట్ చేసి అన్నారండి. ఇప్పుడు వచ్చి గోడ కట్టలేదండి. గోడ కట్టకపోవడం వల్ల ఈ జనాలు అంతా ఏం చేస్తారు, ఎక్కడ పారిపోతారండి. వరద వచ్చిన పిల్లల పిసికితో స్కూల్లో ఉంటున్నారండి. వచ్చి ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నారు. వచ్చి ఆ మూటలో మళ్ళీ వరద తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అలా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంటే నువ్వు వచ్చి ఏ ఎంపీ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, సీఎం వచ్చినా చూసి వెళ్ళిపోవడమే. ఎవరు వచ్చినా ఏ అధికారి వచ్చినా సరే. ఇక్కడ వెళ్ళినప్పుడు ఆడదాం సార్. నేను ఇక్కడ తుని రిలీజ్లో ఉంటుంటాం. మాకు కొద్దిగా తాండవగానే వదిలితే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మేము వచ్చి రాజకీయ నాయకులు వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటారు, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. ఒక్కొక్క టైంలో కూడా మా ప్రాణాలు పిక్కుమని ఉంటుంటాయి సార్. పిల్ల జల్లతో ఎక్కడికి వెళ్ళిపోవడం మాకు తెలుస్తారు. కానీ మాకు ఏమన్నా సాయం చేస్తారని గవర్నమెంట్ ద్వారా కోరుకుంటున్నాం సార్. సో మేమైతే స్టార్టింగ్ నుంచి ఎక్కడే సార్, మేము పుట్టిన నుంచి మా ఇల్లు అంటే మాకు స్థలాలు ఇచ్చినా వాటిలో కొద్దిగా గవర్నమెంట్ ద్వారా మాకు కొన్ని అందజేస్తారు, కొన్ని అందట్లేదు సార్. అందువల్ల రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు చూసి. సార్ 3 సంవత్సరం అలాగే వరద వచ్చేసి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎక్కడెక్కడో తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సార్. మాకు సరిగా అందుబాటులో కూడా సహాయం అందిస్తారు. ఇప్పుడే మరి ఈ సంవత్సరం పర్లేదు సార్. ఏమో సార్, ఏ టైంలో ఎలా జరుగుతుందో నైట్ టైము మేము అలాగ ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఉండాల్సింది సార్. అక్కడ ఏం జరుగుతుందో ఏం తెలియదు. ఆటోమేటిక్గా వస్తుందంటే ఇంకా ఆ డ్యామ్లో కొద్దిగా వాటర్ ఎక్కువైతే సార్ పైకి ఇంకా వచ్చేసి మమ్మల్ని కొంచెం ప్రాబ్లంగా అయిపోతుంది. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ విజయ్. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుని తాండవ అనేది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంది. తాండవ జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో నీటి నిల్వలు అధికంగా ఉన్నాయి. 380 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న తాండవ నది ప్రస్తుతం 378 అడుగుల పైబడి నీటి నిల్వలతో అయితే ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు, నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వారి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా తుని పట్టణంలోని రెల్లి కాలనీలో కొన్ని నివాసాలు అయితే ఈ నీటి ప్రవాహానికి మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీంతో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వారు ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి, వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం వారికి ఏం చేయాలని వారు ఆశిస్తున్నారు అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.